కాకతీయ వారసత్వ సంపద 1000 సంవత్సరాల గుర్తైనటువంటి యునెస్కో ఇటీవల గుర్తించినటువంటి ప్రపంచ వారసత్వ సంపద అయినటువంటి రామప్ప దేవాలయాన్ని ధ్వంసం చేసే కుట్ర చేస్తూ ఉన్నది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి. సింగరేణి మైనింగ్ అక్కడ చేపట్టకూడదని చెప్పి గతంలో బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్గా ఉన్నప్పటి నుంచి కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాటం చేస్తూ ఉన్నది. రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అదే విధానాన్ని మేము ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఇవాళ కూడా అదే విధానాన్ని కట్టుబడి ఉన్నాం. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రామప్ప చారిత్రాత్మకమైన దేవాలయాన్ని విధ్వంసం చేయడం కాకుండా రామప్ప సరస్సు కూడా విధ్వంసం అయ్యేటువంటి ప్రమాదం ఉన్నది. రామప్ప సరస్సుకు సమీపంలోనే ఓపెన్ కాస్ట్ మైనింగ్ చేయడం ద్వారా మరి దాదాపుగా 5-6 కిలోమీటర్ల లోతైనటువంటి గొయ్యి ఏర్పడంతో బావి తవ్వడం వల్ల అనేక నష్టం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా 9 టీఎంసీల సామర్థ్యం గల రామప్ప సరస్సును ఇటీవల కేసీఆర్ గారి నాయకత్వంలో వారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గత 5 సంవత్సరాల క్రితమే బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా దేవాదుల ఫేజ్ 3 కింద దాన్ని చేపట్టడం జరిగింది. దాని నుంచి మరి వరంగల్ జిల్లా నర్సంపేట ప్రాంతానికి సంబంధించినటువంటి పాకాల ప్రాజెక్టు నింపడం, తర్వాత రంగాచెరువు ప్రాజెక్టు నింపడం, తర్వాత భూపాలపల్లి నియోజకవర్గానికి సంబంధించిన గణపురం సరస్సు నింపడం, తర్వాత సమ్మక్క సారాలమ్మ పాదాలను కడుగుతూ పారేటువంటి పవిత్రమైనటువంటి మరి సంపన్న వాగుకు సంబంధించినటువంటి లక్నవరం చెరువును నింపడం అనేది 9 టీఎంసీలు సామర్థ్యం గల బ్యాలెన్స్కి రిజర్వాయర్ను రామప్ప సరస్సు కేంద్రంగా కేసీఆర్ గారు రూపకల్పన చేశారు. గత 4 సంవత్సరాల నుంచి కూడా అందుబాటులోకి వస్తూ ఉన్నది. దాదాపు 1,00,000 ఎకరాల సాగు రెండో పంట కూడా అందుబాటులో రావడం జరుగుతూ ఉన్నది. కాబట్టి చారిత్రాత్మకమైనటువంటి యునెస్కో గుర్తింపు కలిగినటువంటి రామప్ప టెంపుల్ను పరిరక్షించడం ఎంత ప్రాముఖ్యత గలదో రామప్ప సరస్సును కూడా పరిరక్షించడం అంతే ప్రాముఖ్యత గలది. వరంగల్ జిల్లాకు తలమానికం, కాకతీయ సామ్రాజ్యానికి ప్రతీకగా నిలబడినటువంటి రామప్ప చరిత్రను రూపుమాపేట్లు కుట్ర చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన బీజేపీ ప్రభుత్వం వెంటనే విధానాలను మార్చుకోవాలి. ఓపెన్ కాస్ట్ మైనింగ్ సంబంధించిన ఇప్పుడు చేపడుతున్నటువంటి హైడ్రాలజికల్ సర్వేను వెంటనే ఆపాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది.